హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. హాయ్. Sinu? The unqualified truth is that when I loved Estella with the love of a man, I loved her simply because I found her irresistible. May I come in, madam? Yes, Estella, come in. Ma'am, principal is calling you. Yeah, I'm coming. Srinu, continue reading. So, You look nice. thank you. It's been what, 15 years? A very long Yeah, time. almost 15 years. Wow. Thank you. Thank you. నాకైతే మన స్కూల్ డేస్ మొన్ననే అయిన ఫీలింగ్. అవును, నువ్వేంటి ఇక్కడ? హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? నేను హైదరాబాద్ రావటం ఏంటి? నేను ఎప్పుడు ఇక్కడే. అవునా? ఇట్స్ బీన్ అబౌట్ 10 years. నేను వచ్చి కూడా 7 years అవుతుంది. ఓ, నీ జాబ్ ఇక్కడేనా? మా వారిది కూడా ఇక్కడే. ఓ, నైస్ నైస్. Sir, one selfie, please. ఎక్స్క్యూజ్ మీ. యా ప్లీజ్. Smile. ఎవరు తను? జస్ట్ అ ర్యాండమ్ పర్సన్. హే, ప్లీజ్ డోంట్ సే దట్ యు ఆర్ ఎ బిగ్ యాక్టర్ ఆర్ ఎనీ సెలబ్రిటీ. No, no. Neither I'm an actor nor a celebrity. I'm just a novelist. నువ్వు నావెల్స్ రాస్తున్నావా? వావ్. ఏదో చిన్న చిన్నగాలే. అవునవును, చిన్న చిన్న నావెల్స్ రాస్తుంటేనే ఇలాంటి అమ్మాయిల ఫాలోయింగ్. నా ఫాలోయింగా? నీ చిన్నప్పుడు ఫాలోయింగ్తో పోలిస్తే ఇదంతా. Shall I make an honest confession? I had a huge crush on you రియల్లీ? in school days. నువ్వంటే పిచ్చి తెలుసా? బట్ యా, నాట్ మెనీ ఆఫ్ దెమ్ నో. ఎవరికి తెలిసేది కాదు. ఓన్లీ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ న్యూ ఇట్. అయ్యో, అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. ఈ పార్టీకి ఒక పెద్ద రైటర్కి వైఫై ఉండేదాన్ని. ఐ వాజ్ ఎన్ ఇంట్రోవర్ట్ దెన్. ఎవరితోటైనా మాట్లాడాలంటే భయం. అందులో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వంటే ఇష్టం అనాలంటే అమ్మో, ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అండ్ పైగా మీ ఏ సెక్షన్ వాళ్ళు మా బి సెక్షన్ వాళ్ళని పురుగులు చూసినట్టు చూసేవారు. అందులో నీకోసం పెద్ద కాంపిటీషన్. ఇంతలో ఎలా చెప్పగలిగేవాళ్ళని చెప్పు. హానెస్ట్లీ స్పీకింగ్, ఐ వాజ్ ఆల్సో ఏ డిఫరెంట్ పర్సన్ దెన్ సీను. అప్పట్లో నువ్వు ప్రపోజ్ చేసుంటే నేను ఎలా రియాక్ట్ అయ్యేదాన్నో నాకు తెలీదు. అప్పట్లో మా ఇంట్లో పరిస్థితులు కూడా వేరు. మా పెదనాన్న కూతురు ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుంది. నేను కూడా అలా చేసుకుంటానేమోనని మా నాన్నకి బెంగ పట్టుకుంది. సేమ్ పరుగు సినిమా అనుకో. అప్పుడే నిర్ణయించుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే మా నాన్న చూసిన సంబంధమే చేసుకోవాలని. అలాగే చేసుకున్నాను. యూఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్ రైట్? సంతోషంగానే ఉన్నావు కదా? సంతోషంగా అంటే యా, ఉన్నాను. అట్లీస్ట్ ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఇష్టం లేని పెళ్ళి అయినా పెళ్ళికి ముందే ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి తొందరగానే అడ్జస్ట్ అయిపోయాను. మరి పిల్లలు? యా, ఒక పాప, 3 years. రేపు తన బర్త్డే. Oh. అందుకనే కేక్ ఆర్డర్ చేద్దామని వచ్చాను. వావ్, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్ టు హర్. థ్యాంక్ యూ. తనంటే నాకు ప్రాణం. సంతోషంగా ఉన్నావా అని అడిగావు కదా ఇందాక. నేను సంతోషంగా ఉండడంలో మేజర్ షేర్ తనదే. ముందసలు పిల్లలే వద్దనుకునేదాన్ని. పెళ్ళైన ముందు 3 సంవత్సరాలు తను నేను జాబ్ బిజీలో ఉండి అసలు పట్టించుకోలేదు. తర్వాత నా జాబ్లో చిన్న ప్రాబ్లం వచ్చి రిజైన్ చేయడం. అప్పటికే ఇంట్లో వాళ్ళు పిల్లలు అని మొత్తుకుంటుంటే ఖాళీగా ఉన్నాం కదా అని ఏదో ట్రై చేశాం. పెద్దగా ట్రై చేయకుండానే కడుపులో పడిపోయింది అనుకో. మరి ఇప్పుడు గ్యాప్ వచ్చిందిగా, మళ్ళీ అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళు. భలే కనిపెట్టావు. మొదలుపెట్టారు మళ్ళీ. కానీ నాకు ఓపిక లేదు. నాకు దివిజతోనే సరిపోతుంది రోజంతా. ఒకవేళ కనాల్సి వచ్చినా నెక్స్ట్ టైం బాబునే కంటాను. అదేంటి రివర్స్లో? అందరూ పాప కావాలంటుంటే మరి నువ్వు బాబు అంటున్నావు? నాకు బాబే కావాలి. సరదాగా బయటకెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా దీన్ని తయారు చేయలేక చేస్తున్నా. అదే నా ఆడపడుచు అయితే దాని కొడుక్కి ప్యాంటు షర్టు వేసి 2 నిమిషాల్లో బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇంట్రెస్టింగ్. ఇలాంటి రీజన్తో అబ్బాయి కావాలనుకునే వాళ్ళు నేనైతే చూడలేదు. బట్ యా, యూ హ్యావ్ వ్యాలిడ్ పాయింట్. ఇంతకీ పెళ్లి చేసుకున్నావా లేకపోతే నన్నే తలుచుకుంటూ బ్రహ్మచారిలా ఉండిపోయావా? పెళ్ళైతే చేసుకోలేదు కానీ నేను తలుచుకుంటూ మాత్రం బ్రహ్మచారిగా మిగిలిపోలేదులే. మరి కాలేజ్ అయిపోయాక ఫేస్బుక్లో పరిచయమైన ఒక అమ్మాయిని ప్రేమించాను.
తనకి నేనంటే ఇష్టమే. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అంటిల్ ఐ టుక్ అప్ రైటింగ్ యాజ్ మై కెరియర్. పుస్తకాలు రాస్తావా? ఇప్పుడు అవెవరు చదువుతారు? నా కూతుర్ని ఎలా పోషిస్తావు? అవి ఇవి అని మా మావ ఇదిగో పిల్లనేమని చెప్పాడు. నా కోసమైనా ఉద్యోగం చేయొచ్చు కదా అని బతిమాలింది తాను. బట్ అదనమాట మ్యాటర్. తర్వాత అంటే సరే, ఒక అమ్మాయి అర్థం చేసుకోలేదు కదా, అందరు అమ్మాయిల్ని అపార్థం చేసుకోవటం ఎందుకని నాలాగే రైటింగ్ ఆస్పిరెంట్ ఒక అమ్మాయి ఉంటే తనతో లివింగ్ ట్రై చేశా. ఓహో, నీ లైఫ్లో ఇలాంటి ఎపిసోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏదో ఉన్నాయిలే. ఆల్మోస్ట్ 1 year కలుసున్నాం, కానీ మా ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ లేదనిపించింది. ఏదో మిస్సింగ్, అదేంటో కూడా మాకు తెలీదు. సో వి డిసైడెడ్ టు బ్రేకప్ అండ్ హియర్ ఐ యామ్ సింగిల్ అండ్ హ్యాపీ. బట్ ఇద్దరు నాకు అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్, మూమెంట్స్ ఇచ్చారు. షీఈస్ నాట్ లైక్ అదర్ గర్ల్స్, షీఈస్ మై ఫేవరెట్ మిస్టేక్ అని 2 novels రాశాను. దాన్నే వీళ్ళందరూ వెరగబడి కొన్నారు. ఇదిగో నువ్వు చెప్పిన ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడి నుంచి వచ్చిందే. సారీ, నేను నవల్స్ అవి ఎక్కువ చదవను, సో నాకు ఇవన్నీ తెలియదు. బట్ ఇప్పుడు డెఫినెట్గా చదువుతాను. గ్రేట్, లెట్ మీ చెక్ ఇఫ్ ఐ హావ్ సమ్ కాపీస్. ష్యూర్. నీకు చెప్పిన 2 novels నా దగ్గర లేవు, కానీ ఇదిగో దిస్ ఇస్ మై లేటెస్ట్ వన్. కాకపోతే రొమాన్స్కి కొద్దిగా దూరంగా మిస్టరీ ట్రై చేశాను. నా నెక్స్ట్ మాత్రం ఒక మంచి లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా చదువుతాను, బట్ ప్లీజ్ సైన్ ఇట్ ఫర్ మీ. ఆటోగ్రాఫ్ సార్. వావ్, ఇట్స్ ఎ ప్లెజర్. యా. So. You made my day. Those are my words. Anyways, all the best for your next book. Thank you. Bye. Bye. Hey, ఇంతకీ నీ నెక్స్ట్ బుక్ టైటిల్ ఏంటో చెప్పలేదు? Estella.